కాలేజీలో ఫస్ట్ చేరేటప్పుడు ఎట్లా అనిపించింది? ఇష్టంగా చేరారా? ఏందబ్బా ఈ కాలేజ్ చేరాం, ఇంకెక్కడైనా కాలేజ్ చేద్దామన్న ఆలోచన వచ్చిందా? ఎన్ని మార్కులు వచ్చాయమ్మా? ఫెయిల్ అవుతాను అనుకోలేదు. ఎక్కడ ఉండేది మీరు? మేము అన్న క్యాంటీన్లో ఉంటాం. నాన్నగారు ఏం పని చేస్తారు? పంచర్ షాప్. నాకు అనిపించలేదు సార్ అన్ని వస్తాయని. ఎంత తక్కువ వచ్చాయి అనుకుంటున్నావు, ఎక్కువ రాలేదని చెప్పి బాధపడుతున్నావా? తక్కువ వచ్చాయి అనుకుంటున్నాను సార్. అమ్మా అమ్మ ఇక్కడ ఈ కాలేజీ పనిచేస్తుంది. పని చేస్తుంది. ఇక్కడ పని చేస్తుంది. ఇక్కడ పని చేస్తున్న ఆయమ్మ వాళ్ళ అబ్బాయి అంటే ఇంటర్ కూడా ఇక్కడ చదువుదామని కూడా అనుకోలేదు. శ్రావణ్ సార్ అంటే ఫీజు కన్సెప్షన్ కానీ ఏదన్నా ఆ కండక్ట్ చేస్తుందని వాళ్ళు మార్క్స్ బేస్ చేసుకొని బ్యాచ్లు డివైడ్ చేస్తాం. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ అని. హై నాలెడ్జ్ ఉన్న పిల్లలకి ఇలాంటివన్నీ మేమేం చెప్పాం సార్. నా ఉద్దేశంలో యాజ్ ఏ మేనేజ్మెంట్ సైడ్గా నేను చెప్పదలసింది, కష్టపడి చదివిన పిల్లలు మాత్రమే మంచి టాప్ మార్క్స్ వస్తాయి. వెంకటగిరి చరిత్రలో ఒక కాలేజీ సాధిస్తుందని కానీ ఇప్పుడు అనుకోలేదు. అలా ఉన్నటువంటి లెక్చరర్స్ ని తీసుకోవడమే మా మేనేజ్మెంట్ యొక్క మెయిన్ ధ్యేయం. ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు కార్పొరేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివినటువంటి పిల్లలే మా దగ్గర టాప్ మార్క్స్. నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్లో గత 40 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఒక జూనియర్ కాలేజీలో పిల్లలు చాలా కష్టపడి చదువుకున్న విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ స్టూడెంట్స్, ఇటుపక్క సెకండ్ ఇయర్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా చదువుకున్నారు అని వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. ఏం పేరు నీ పేరు? తస్లీమా సార్. మీ పేరమ్మా? సుజిత సార్. సుజిత. మీరంతా ఫస్ట్ ఇయర్ మీరంతా ఫస్ట్ ఇయర్. ఏ గ్రూపు? ఎంపీసీ సార్. ఎంపీసీ. ఏమనిపించింది ఈ కాలేజీలో ఫస్ట్ లో చేరేటప్పుడు? మీకు ఈ కాలేజీలో ఎట్లా అనిపించింది? ఇష్టంగా చేరారా? ఏందబ్బా ఈ కాలేజ్ చేరాం, ఇంకెక్కడైనా కాలేజ్ చేద్దామన్న ఆలోచన వచ్చిందా? లేదు సార్, ఇష్టంగానే చేరాను సార్. ఇక్కడ స్టడీస్ ఎలా ఉన్నాయి? చాలా బాగా చెప్తారు సార్. చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్, క్లాసెస్ బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు సార్. టీచర్స్ లెక్చరర్స్ ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ చేస్తారు సార్. స్టూడెంట్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ చేస్తారు సార్. అంటే ఫస్ట్ నువ్వు 10th క్లాస్లో మార్కుల కన్నా ఇప్పుడు ఎక్కువ మార్కులు సాధించిన దాంట్లో నీకు ఎలా అనిపిస్తుంది? నేను 10th కన్నా ఇప్పుడు చాలా మార్క్స్ ఎక్కువ వచ్చాయి సార్. 10th నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు అదర్ కాలేజెస్లో జాయిన్ అయిన వాళ్ళకన్నా ఇప్పుడు నాకు చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయి సార్. దానికి చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇన్ని మార్కులు నువ్వు తెచ్చుకోగలుగుతావు అనే ఆలోచన నీకు కలిగిందా? ఫస్ట్ అనుకోలేదు సార్. నాకు 10th తక్కువే వచ్చాయి సార్. కానీ ఇక్కడ టీచర్స్ చాలా మోటివేట్ చేశారు సార్. ఎంకరేజ్ చేసి చాలా బాగా చెప్పారు సార్. అంటే 470 మార్కులు మీకు స్కోర్, అవును కదా? అవుట్ ఆఫ్ ఎన్ని వచ్చాయమ్మా ఇప్పుడు? 464 సార్. 464. ఆ మార్కులు రావడానికి ఎంత కష్టపడి చదివావు నువ్వు? అంటే ఫస్ట్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు. చదువులో ఒక బుక్ ఎత్తుకున్న తర్వాత నేను ఈసారి ఈ కాలేజీకి టాపర్గా రావాలి, ఫస్ట్ రావాలి అనే ఆలోచన కలిగి ఇష్టపడి చదివావా, కష్టంగా చదివావా? నేను ఇష్టపడే చదివాను సార్. చాలా ఫస్ట్ రావాలి, 10th కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలని చదివా. అలాగే లెక్చరర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు సార్. ఏ విధంగా? ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్నిసార్లు అడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఎక్స్ప్లెయిన్ చేశారు. నీకు ఒకవేళ అర్థం కాలేదు, సబ్జెక్టులో అర్థం కాకపోయినప్పుడు మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ చెప్పేవాళ్ళ మీకు? ఎన్నిసార్లు అడిగినా చెప్తారు సార్. అంటే ఒక రోజుకి ఎగ్జామ్స్ టైంలో మీరు ఎన్ని అవర్స్ చదివారు? ఒక రోజుకి ఎన్ని గంటలు చదివారు? 7 hours సార్. అప్పుడు దాంట్లో ఏదన్నా మీకు ఇబ్బంది కలిగిన సబ్జెక్టులకి ఫేస్ చేశారా? చేశాను సార్. ఏమి ఇబ్బంది లేదు సబ్జెక్ట్లో? మీకు ఏమి ఇబ్బంది కలగలేదు? నువ్వు తీసుకోమ్మా. మీకు ఎన్ని మార్కులు వచ్చాయమ్మా? 465 సార్. 465 అంటే అందరికన్నా ఫస్ట్ వచ్చావు. కంగ్రాచులేషన్ ఫస్ట్. ఎట్లా ఉన్నది నీకు ఈ మార్కులు? ఇన్ని మార్కులు నువ్వు సాధించిన దానికి మీకు ఇంట్లో పేరెంట్స్ కానీ నీకు కానీ ఎట్లాంటి ఫీలింగ్ కలిగింది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సార్ పేరెంట్స్. నేను కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. ఎక్కడ ఉండేది మీరు? పల్లంపేట విలేజ్ సార్. పల్లంపేట విలేజ్. ఫాదర్ ఏం పని చేస్తారు? హోటల్ ఉంది సార్, హోటల్ షాప్. ఇన్ని మార్కులు వస్తాయని చెప్పి నీకు ఆలోచన వచ్చిందా అసలు? స్టార్టింగ్లో లేదు సార్. 10th మార్క్స్ తక్కువ అయ్యాయి. మళ్ళీ ఇక్కడ టీచర్స్ మోటివేట్ చేసి సపరేట్ రూమ్ పెట్టించారు సార్ మెరిట్ స్టూడెంట్స్ కానీ. అలాగే అందరిపైన కాన్సన్ట్రేషన్ చేస్తారు, మెరిట్ వాళ్ళకి కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు. టార్గెట్ స్టూడెంట్స్ని వదిలేకుండా వాళ్ళకి కూడా స్పెషల్ క్లాసెస్ పెట్టి చెప్పిస్తారు సార్.
తర్వాత నువ్వు చదువుకున్న వాటిలో మీకు ఏదన్నా ఇబ్బంది కలిగిన సబ్జెక్టుల్లో వాటి నేనేమన్నా దీంట్లో ఏమైనా ఫెయిల్ అయిపోతానేమో అని మీ ప్రిన్సిపాల్ గారికి ఏమైనా తెలియజేయడం కానీ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని మోటివేట్ చేయడం అలాంటివి ఏమన్నా సందర్భాలు ఏమైనా జరిగాయా? ఫెయిల్ అవుతాను అనుకోలేదు సార్. కొంచెం బ్యాక్లాగ్లో ఉన్నింది. కెమిస్ట్రీ కొంచెం నాకు అంతగా రాదు సార్ కెమిస్ట్రీ. దాంతో కొంచెం కాన్సన్ట్రేషన్ చేశాను సార్ ఎగ్జామ్స్ టైంలో. నా పేరు శరణ్య సార్. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 437 సార్. 437. ఎక్కడ ఉండేది మీరు? మేము అన్నా క్యాంటీన్ దగ్గర ఉంటాం సార్. నాన్నగారు ఏం పని చేస్తారు? పంచర్ షాప్. పంచర్ షాప్ ఎక్కడ? శివాలయం దగ్గర. శివాలయం దగ్గర. ఇన్ని మార్కులు వస్తాయని చెప్పి నువ్వు ఎక్స్పెక్టేషన్తోనే చదువుకున్నావా లేకపోతే ఇంట్రెస్ట్ చదివావా? ఇంట్రెస్ట్తోనే చదివాను సార్. తెచ్చుకోవాలని ఏం కలిగింది? అవును సార్. తెచ్చుకోవాలని, ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి నేను అంటే ఇంకా ఇంతకన్నా ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పి అనుకున్నావా లేకపోతే తక్కువ వచ్చాయని అనుకున్నావా? నాకు అనిపించలేదు సార్ అన్నీ వస్తాయని. అనిపించలేదు. ఏమి? నేను తర్వాత చదివాను సార్, మంచి మార్క్స్ తెచ్చుకోవాలని. అంటే ఎట్లా ఇంట్లోనే కూర్చొని చదివావా లేకుంటే కాలేజీలో కూర్చొని చదివావా? ఇంట్లో చదువుతా, కాలేజ్లో కూడా చదువుతా సార్. అంటే రోజుకి ఎన్ని గంటలు చదివేదాన్ని ఒక 6 ఎగ్జామ్స్ టైంలో? ఎగ్జామ్స్ టైంలో 7.5 8 hours చదివాను. 8 hours చదివేదాన్ని. ఎన్ని మార్కులు వచ్చాయి మీకు? 463 సార్. 463. ఓకే, వెరీ గుడ్. ఎట్లా ఉంది నీకు ఆ ఫీలింగ్? చాలా బాగుంది సార్. అంటే ఎన్ని మార్కులు వస్తాయని చెప్పి అనుకున్నావా, ఇంకా తక్కువ వచ్చాయి అనుకుంటున్నావా, ఎక్కువ రాలేదని చెప్పి బాధపడుతున్నావా? తక్కువ వచ్చాయి అనుకుంటున్నాను సార్. ఇంకా ఎక్కువ వస్తాయి అనుకున్నాను. ఇంకా ఎక్కువ వస్తాయి అనుకున్నా కానీ తక్కువ వచ్చాయి, కానీ మంచి మార్కులు వచ్చాయి. హ్యాపీ. ఇంట్లో అమ్మ నాన్న ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యారు సార్. బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక్కడ కాలేజీలో నీకు ఎవరు బాగా సపోర్ట్ చేశారు? శ్రావణ్ సార్ బాగా సపోర్ట్ చేశారు సార్. అవునా? సబ్జెక్ట్లో ఏదన్నా డల్గా ఉండే వాటిలో ఏదన్నా బాధపడ్డా, ఈ సబ్జెక్ట్లో నేను ఏమన్నా తక్కువగా మార్కులు తెచ్చుకుంటానేమో అనే ఆలోచన ఏమైనా కలిగిందా నీకు? లేదు సార్. అన్నిట్లోనూ బాగా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల అన్నిట్లోనూ సబ్జెక్ట్స్ బాగా నేర్చుకోగలిగాం సార్. ఏ గ్రూప్లో ఇప్పుడు? ఎంపీసీ సార్. ఎంపీసీ. తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చేయాలన్నా అసలు నీ ఏం ఏంది? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. జాబ్కి వెళ్ళాలని చెప్పి చూస్తున్నాను. ఏమి ఇట్లా సివిల్స్ కానీ ఇలాంటి వాటి మీద ఏం అవగాహన లేదా? లేదు సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని. నీ పేరమ్మా? లోకేష్. లోకేష్. ఎక్కడ ఉండేది? వల్లివేడ్. వల్లివేడ్. ఎన్ని ఇయర్ అయినా ఫస్ట్ ఇయర్ అయినా జాయిన్ అవ్వడం? అంతకుముందు ఏదో ఏ కాలేజీలో ఉన్నావు? విఆర్జేసీ కాలేజ్ సార్. విఆర్జేసీలో. 10th ఎక్కడ చదువుతున్నావు? వల్లివేడ్. వల్లివేడ్లో చదువుకున్నావు. ఎట్లా ఉంది ఈ కాలేజీలో చేరిన తర్వాత నువ్వు? చాలా బాగుంది సార్. మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ లేడు సార్. లేరు. అమ్మ ఇక్కడ ఈ కాలేజీలో పనిచేస్తుంది. పనిచేస్తుంది. ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడ పనిచేస్తున్న ఆయమ్మల వాళ్ళ అబ్బాయి, ఈ అబ్బాయి కష్టపడి ఇష్టపడి చదువుకున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయులు కానీ ఇక్కడ లెక్చరర్స్ కానీ ఈ అబ్బాయికి ఎంత ప్రోద్బలం చేస్తుందంటే ఈ అబ్బాయిని ఇక్కడే ఉంచుకొని, ఈ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి నీకు? 464. 464 వస్తాయని చెప్పి అనుకున్నారా? ఇంకా తక్కువ వచ్చాయి అనుకున్నావా, ఎక్కువ వస్తాయని అనుకున్నావా? అనుకున్నాను సార్ వస్తాయని. క్లాసెస్ ఇవ్వడం వల్ల వస్తాయి అనుకున్నాను సార్. అంటే ఈ మార్కులు తక్కువ వచ్చిన వల్ల ఇంకేమైనా నీకేమైనా బాగా మళ్ళీ ఇంకేదన్నా రీఎగ్జామినేషన్ పెట్టుకుంటే రీవాల్యుయేషన్ పెట్టుకుంటా అలాంటివి ఏమైనా అనుకుంటున్నావా? అనుకుంటున్నావు. ఇక్కడ పనిచేస్తున్న ఆయమ్మ వాళ్ళ అబ్బాయి, ఇక్కడ లెక్చరర్స్ అబ్బాయిని దగ్గరికి చేర్చి అతన్ని తెలివితేటలు చూసి అతనుకున్న నాలెడ్జ్ని గమనించి కూడా అతన్ని 464 ఎగ్జామ్స్, ఈ అబ్బాయి పేరు వై లోకేష్, సిఈసి గ్రూప్ తీసుకొని దాంట్లో మంచి మార్కులు తెచ్చుకొని ఇప్పుడు ఒక స్థాయికి వచ్చున్నాడు. అంటే నీ చదువుకున్న దాంట్లో లాస్ట్ ఇయర్ దానికి ఇప్పుడు ఇయర్ దానికి ఏం తేడా ఉంది? అక్కడ సార్ సరిగా పట్టించుకునే వాళ్ళు కాదు, అట్లా చేసేవాళ్ళు కాదు. ఇక్కడ సారు అందరూ సరిగా పట్టించుకొని మామూలు చేశారు సార్. నెక్స్ట్ ఏమి ఇవ్వాలని నీకు? పోలీస్ అవ్వాలని చెప్పి. ఏం పేరు నీ పేరు? మదన్. సెకండ్ ఇయర్. ఏ గ్రూపు? ఎంపీసీ. ఎట్లా ఉంది నీకు? 991 మార్కులు వచ్చాయి. ఎలా ఫీల్ అవుతుంది? ఫీలింగ్ ప్రౌడ్. నెక్స్ట్ నీ ఏమైంది? నేను యూపీఎస్సీని క్రాక్ చేయాలనుకుంటున్నాను. తర్వాత గవర్నమెంట్ జాబ్ సెక్యూర్ కోసం గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనుకుంటున్నాను. ఇన్ని మార్కులు నీకు వస్తాయని చెప్పి అనుకున్నావా లేకుంటే ఎట్లా? మార్క్స్ నుంచి ఫస్ట్ నేను ఆలోచించను. ఫస్ట్ చదువుతాను, అర్థం చేసుకొని చదువుతాను ప్రతిదీ.
క్వశ్చన్ పేపర్ని వాడు ఎలా ఇచ్చినా నేను రాయాలి అన్న ఉద్దేశం చదువుతాను. దానివల్ల నాకు 991 మార్క్స్ ఇచ్చాను అనుకున్నాను. ఇప్పుడు రాసిన వాటిలో ఎగ్జామ్స్ ఇంత ముందు కానీ ఎప్పుడైనా కానీ నువ్వు ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. పైకి పెట్టుకో. దీపిక సార్. ఎన్ని మార్కులు వచ్చాయి? 990 వచ్చి 991. 990. ఎన్ని అవర్స్ కష్టపడి చదివేదానివి? అంటే వర్క్ కంప్లీట్ అయ్యేదాకా చదువుతాను సార్. ఆ టైమింగ్ చూసుకో. ఎగ్జామినేషన్ పేపర్ ముందు పెట్టుకుంటాం. ఇవన్నీ మనం చదువుకున్నట్టువే వచ్చాయా, చదువుకోలేనట్టు వచ్చాయా అంటే సారు అవన్నీ మనకు చెప్పారా లేదా అనేది ఒకసారి టెస్టింగ్ చేసుకుంటారు పేపర్ని. ఆ పేపర్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఫీలింగ్? పేపర్ చూస్తే అన్నీ మేము చదివినట్టే ఉంటాయి సార్. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, అంటే అన్నీ వచ్చినట్టు ఉంటాయి. అంటే అక్కడ చదివిన దానికి ఇక్కడ చదువుకున్న దానికి ఏంటి డిఫరెంట్ కనిపిస్తుంది? అక్కడ స్టడీ అవర్స్ లేవు సార్, ఇక్కడైతే స్టడీ అవర్స్ ఉంటాయి, బాగా చదువుకోవచ్చు. నీ పేరేం పేరమ్మా? 991 మార్కు. కంగ్రాచులేషన్ ఫస్ట్. ఎలా ఉంది నీకు ఆ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది సార్. ఏం చేస్తుంటారు నాన్న? డ్రైవర్ సార్, కార్ డ్రైవర్. ఎవరు నీది బ్యాక్ బోన్గా ఉండి బాగా చదివించారు? ఫస్ట్ టీచర్స్ పేరెంట్స్ సార్. అంటే టీచర్స్ పేరెంట్స్ సార్. ఫస్ట్ నేను మామూలుగా అంటే ఇంటర్ కూడా ఇక్కడ చదువుదామని కూడా అనుకోలేదు. శ్రావణ్ సార్ అంటే ఫీజు కన్సెప్షన్ కానీ ఏదన్నా అన్ని విషయాల్లో సార్ వాళ్ళు సపోర్ట్ చేశారు, ఇంట్లో పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఇక్కడ చదివాను, ఇన్ని మార్క్స్ వచ్చాయంటే కూడా ఫస్ట్ వాళ్ళే అని చెప్తాను సార్. వాళ్ళు లేకపోయింటే ఈరోజు ఈ పొజిషన్లో కూడా ఉండేదాన్ని కాదు, ఇన్ని మార్క్స్ కూడా వచ్చిండేవి కాదు. ఓకే, నీకు నెక్స్ట్ గోల్? నెక్స్ట్ గ్రూప్స్కి వెళ్తాం. ఒక చిన్న మెసేజ్ నీ ద్వారా ఏదన్నా చెప్పగలుగుతావా మిగతా స్టూడెంట్స్కి, నీ జూనియర్స్కి కానీ ఇంకా జూనియర్స్కి? సార్ వాళ్ళు చెప్పింది నీట్గా కాన్సన్ట్రేటెడ్గా ఫస్ట్ వినడము, ఆ తర్వాత సార్ వాళ్ళు చెప్పింది చేస్తే ప్రాక్టీస్ చేయడం, అవన్నీ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం. ఇంటికాడ ఎక్కువ కూడా కష్టపడాలి సార్ మనము. ఇక్కడే కాకుండా ఇంటి దగ్గర కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే చేసిన వాళ్ళందరికీ సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది సార్. అంటే కోచింగ్ కూడా తీసుకోవాలా ఇట్లాగా చదువుకోవాలంటే ఎట్లాగా? లేదు సార్, ఇక్కడ కాలేజ్లో అంటే ఆపర్చునిటీస్ లేకుండా డైలీ వస్తూ ఆ ప్రోగ్రాంలో ఇక్కడ టైం టేబుల్ కూడా చాలా బాగుంటుంది సార్. అంటే ఏ రోజు ఎలా చేయాలి, ఎప్పుడు ఎలా చేస్తే టైం అంటే ఎలా సరిపోద్ది పబ్లిక్కి, అన్నీ కరెక్ట్ టైం టేబుల్ ఇస్తారు. అలా చదువుకుంటే చాలు సార్, అంత బాగా ఇస్తారు అన్నమాట. అంటే ప్రతి ఒక్కటి నువ్వు ఫాలో అయ్యేదానివే అలాగా? ప్రతి ఒక్కదాన్ని అంటే కష్టపడి ఈ చెప్పిన టైం టేబుల్ ప్రకారం అట్లా ఫాలో అవుతే బాగా చదువుకోవడం కానీ మంచి మార్కులు రావడం కానీ ఇలాగా మంచి గ్రేడ్ తెచ్చుకోవచ్చు అని అంటారు. నువ్వేమైనా మెసేజ్ ఇవ్వగలుగుతావా మీ జూనియర్స్కి? మైక్ తీసుకో. చదువుకున్నందువల్ల ఏమి ఉపయోగం? మంచి మార్కులు వస్తాయి కరెక్టే. మీ జూనియర్ స్టూడెంట్స్కి ఏం మెసేజ్ ఇవ్వగలుగుతాం? ఫస్ట్ కాన్సన్ట్రేషన్గా వింటే, మళ్ళీ సార్ వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం మనం చదివితే మనకు మంచి మార్క్స్ వస్తాయి సార్. అంతేనా? నువ్వేమైనా చెప్తావా? ఫస్ట్ కన్సిస్టెంట్గా చదవాలి, రోజు ప్రాపర్ ప్లాన్తో చదవాలి, అలా అయితే లైఫ్లో సక్సెస్ అవుతాం. అదే నా మెసేజ్. అమరావతి సీనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు కూడా మన దగ్గర ఉన్నారు. ఆయన కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకోండి. సార్, ఇక్కడ ఈ కాలేజీ స్థాపించడం నుంచి 2015 నుంచి ఇక్కడే ఉన్నారు మీరు? ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడే ఉన్నారు అంటే అప్పుడు పిల్లలకి ఇప్పుడు పిల్లలకి చాలా గ్రోతింగ్ ఉంటుంది ఉంది సార్, ఉంది. అంటే పిల్లల మీద శ్రద్ధ మీరు ఎలా పెట్టేవాళ్ళు సార్? వాళ్ళకి 10th క్లాస్ మార్క్స్ బేస్ కాకుండా ఇక్కడికి జాయిన్ అయిన వెంటనే పిల్లల్ని ఒక 2 months అబ్జర్వేషన్ చేస్తాం సార్. వాళ్ళకి 2-3 యూనిట్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము. ఆ కండక్ట్ చేసిన దాన్ని వాళ్ళ మార్క్స్ బేస్ చేసుకొని బ్యాచ్లు డివైడ్ చేస్తాం. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ అని అలా డివైడ్ చేసి వాళ్ళ నాలెడ్జ్ తగ్గట్టు టీచ్ చేయడం జరుగుతుంది సార్. హై నాలెడ్జ్ ఉన్న పిల్లలకి ఒక లెవెల్లో, స్లో నాలెడ్జ్ ఒక పిల్లలు అలా టీచ్ చేయడం వల్ల మాకు ఈ సక్సెస్ అనేది 2017 నుంచి ఇప్పటి వరకు వెంకటగిరి టౌన్ ఫస్ట్ జూనియర్ ఇంటర్లో కావచ్చు సీనియర్ వస్తుంది. మాకు అత్యధిక పాస్ పర్సెంట్ దీనివల్ల ఒక రీజన్ సార్. హై క్లాస్ అంటే హైయర్ స్టూడెంట్ని లోయర్ స్టూడెంట్ని రెండుగా డివైడ్ చేసినప్పుడు అంటే లోయర్ క్లాస్ వాళ్ళ పిల్లలు మళ్ళీ హైయర్ క్లాస్కి తీసుకురావాలంటే ఏ విధంగా మీకు కృషి చేసేవాళ్ళు? నెక్స్ట్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇంటి దగ్గర వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని, స్టూడెంట్స్ మానిటర్ చేస్తుంటాం సార్. ఆ బాటమ్ సెక్షన్లో కొంచెం బాగా చదివితే వాళ్ళని ముందు సెక్షన్ ప్రమోట్ చేస్తాం. అలా ఎంకరేజ్మెంట్ చేసి వచ్చిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు సార్ మాకు.
ఇప్పుడు ఈ సంవత్సరం అబ్బాయి చెప్పినట్టు సిఈసి 464 వైర్ లొకేషన్ అబ్బాయి గత సంవత్సరం వేరే ప్రైవేట్ కాలేజ్ చదివినాడు. 5 సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు సార్. ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్టులు 5 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యింది కుర్రోడు. దానికి అతనికి హైయర్ స్టడీస్కి రావాలా, మంచి మార్కులు తెప్పించాలనే దానికి మీరు ఏ విధంగా పద్ధతులు తీసుకున్నారు? మేము గత మార్క్స్ చూడలేదు సార్. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అబ్బాయి మా కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ప్రోగ్రెస్ చూసాం. ప్రీవియస్ మార్క్స్ సంబంధం లేదు సార్ మనకు. ఇక్కడ వచ్చిన తర్వాత అబ్బాయి కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, దాన్ని అబ్జర్వ్ 2-3 యూనిట్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఆ అబ్బాయి మార్క్స్ బేస్ చేసుకుని అబ్బాయి మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది సార్. 10th క్లాస్లో తక్కువ మార్క్స్ వచ్చి ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్క్స్ రావడానికి కారణం వచ్చి ఇలా ప్రతి స్టూడెంట్ స్పెషల్ కేర్ తీసుకోవడం వల్ల పాసిబుల్ అవుతుంది. ఈ సంవత్సరం మాకు ఎక్కువ మంది టాపర్స్ జాయిన్ అవ్వలేదు సార్ జూనియర్ ఇంటర్లో. అదర్ కాలేజ్తో కంపేర్ చేస్తే మా దగ్గర చాలా యావరేజ్ పిల్లలు జాయిన్ అయ్యారు. ఈ యావరేజ్ పిల్లలతో టౌన్ ఫస్ట్ ఫలితాలు సాధించారు సార్. ఈ 991 మార్కులు రావడం అనేది మీ అమరావతి కాలేజీకి ఫస్ట్ టైం, ఇక్కడ వెంకటగిరి కూడా ఫస్ట్ టైం? అవును సార్, అవును అవును సార్. అనిపించడం దాంట్లో మీకు ఎలా అనిపిస్తుంది? 991 మార్కులు మనం సాధించాము, మన కాలేజీని ఇంకా టాపర్కి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారా? ఇదే మార్కులతో కంటిన్యూషన్ చేస్తున్నాం? లేదు సార్, ఇప్పటి వరకు 991 వెంకటగిరి టౌన్లో ఎప్పుడు రాలేదు. ఇన్ని సంవత్సరం నాది కూడా వెంకటగిరి నివాసం ఉండేది. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మార్క్స్ చూడలేదు సార్. 991 అనేది టౌన్ చరిత్ర రికార్డుగా నిలబడింది. దీంతో కాకుండా ఇంకా బెటర్మెంట్ మార్క్స్, ఈ ప్రజెంట్ స్టేట్ ఫస్ట్ 994 మార్క్స్ సార్. సో దాన్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు మేము క్రాక్ చేయాలని అనుకుంటున్నాం. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు కూడా ఇలాంటివి ఏమైనా చెప్పి మీకుండే వాటి మీద అవగాహన మీరు చెప్తారు? ఇలాంటివన్నీ మేమేం చెప్పాం సార్. జస్ట్ ఓన్లీ మా కాలేజ్ రిజల్ట్స్ ఫోకస్ చేస్తాము. మా కాలేజ్ బాగుంటుంది, బాగా చదవండి, బాగా చదువు చెప్తారు, స్పెషల్ కేర్ తీసుకుంటారు, ఖచ్చితంగా పాస్ చేయగలుగుతాం అని నమ్మకం భరోసా జాయిన్ చేస్తాం సార్. అదర్ కాలేజ్ గురించి మేము కావచ్చు, మా స్టాఫ్ ఎవరు డిస్కషన్ ఎక్కడ పెట్టరు సార్. అంటే మీరు కూడా ఎక్కడ డిస్కషన్ ఉండదు సార్ మా దగ్గర. జస్ట్ ఓన్లీ మేము క్యాంపెయినింగ్కి పక్క స్కూల్స్కి 10th కంప్లీట్ అయిన వెళ్ళి మా రిజల్ట్స్ చూపిస్తాము, మా దగ్గర మంచి మార్క్స్ తెప్పిస్తాము. 10th కన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయని భరోసా తీసుకొస్తాం సార్. ఎలా అనిపిస్తుంది మీరు ఇన్ని మార్కులు సాధించిన ఈ అమరావతి కాలేజీలో? ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అమరావతి కాలేజీలో డిసిప్లిన్ పరంగా చాలా కేర్ తీసుకుంటా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశం ఏంటంటే డిసిప్లిన్ అనేది కంటిన్యూ చేస్తే మంచి డిసిప్లిన్ ఇవ్వగలిగితే ఆ చదువు మనం ఈజీగా చెప్పేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. అమరావతి కాలేజీలో మెయిన్ డిసిప్లిన్కి ప్రిఫరెన్స్ ఇస్తాము. పిల్లల పైన అంటే మెయిన్ కాలేజీకి వచ్చేటప్పుడు కానీ ఎట్లాగా ఉన్నారు ఏంటి అనేది దానిపైన మేము బాగా కేర్ తీసుకుంటామండి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ సైడ్ కానీ ఈ పోకిలు ఈకిలు తిరుగుతుంటారు ఎక్కువగా కూడా, వాళ్ళపైన కూడా కేర్ తీసుకోవడం ఎక్కువ జరుగుతుంది. మా పైన కేర్ తీసుకునేటప్పుడు పిల్లలు కానీ మీరు ఇప్పుడు ఉండే వాటిలో కొట్టడం కానీ తిట్టడం కానీ అలాంటివి చేస్తుంటే కొంచెం ఇబ్బందికరంగా పేరెంట్స్ ఫీల్ అవుతుంటారు. అలాంటి ప్రయోగాలు ఏమన్నా మీరు చేస్తూ ఉంటారు? మా దగ్గర కొట్టడం అనేది ఉండదండి. స్టూడెంట్ని కొట్టడం అనేది ఇట్లా ఉండవు. వాళ్ళని పిలిపించుకొని ఒక మంచి మార్గంలో నడవని చెప్తా ఉంటాం. సో మీరు చేసేది ఇట్లా కాదు, ఇట్లాగా చేయండి అని చెప్తాం తప్ప పిల్లల్ని కొట్టడం అనేది జరుగుతుంది మా దగ్గర. సో అకాడమిక్ పరంగా టోటల్లీ మా ప్రిన్సిపాల్ హ్యాండ్ ఓవర్ చేస్తుంటాం సార్. అంటే జనరల్గా ఒకవేళ మేము మేనేజ్మెంట్ అయినా కూడా మొత్తం ప్రిన్సిపాల్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. అకాడమిక్ టోటల్ ప్రిన్సిపాలే చూసుకుంటుంటాడు ఎక్కువ. సో ఆయన్ని మనం ఇబ్బంది పెట్టకుండా ఆయన వేలో, ఆయన ప్రాపర్ వేలో వెళ్ళేట్టుగానే మేము ఆయనకి సహకరిస్తుంటాం. అంటే ఇప్పుడు పెట్టిన వాటిలో ఈ అమరావతి కాలేజ్ కాబట్టి మన సెకండ్ రైట్ కూడా ఇంకోటి పెట్టింది. ఎస్ సార్, అవును. ఈ ఇక్కడ స్టూడెంట్స్ని ఇక్కడ హ్యాండిల్ చేయడం కానీ అక్కడ హ్యాండిల్ చేయడం కానీ ఎంతమందిని హ్యాండిల్ చేయడంలో మీకు ఎలా వీలవుతుంది? ఆల్రెడీ మా డైరెక్టర్స్ ఉన్నారండి. ఈ బ్రాంచ్లో శ్రీహరి గారు చూసుకుంటూ ఉంటారు, ప్లస్ ఇంకో బ్రాంచ్లో నేను చూసుకుంటుంటాను. అట్లా రెండింటి మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. ఓవరాల్ రెండింటికి కలిసి ప్రిన్సిపాల్ శ్రావణ్ కుమార్ సార్. ఈ అమరావతి కాలేజీలో మీరు చేస్తున్న వర్క్కి చాలా బాగుందని మంచి పేరు వస్తుంది. మీకు దానికి ఏ విధంగా పిల్లలు మీకు సపోర్ట్ చేసిన దానికి ఎలా అనిపిస్తారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మా అమరావతి కాలేజీలో ఇంత మంచి మార్కులు రావడానికి గల కారణాలు స్టాఫ్ ఎంత ఉంటారో అంతే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. ఖచ్చితంగా మా స్టాఫ్తో పాటు మా మంచి మార్కులు సాధించిన మా పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే నా ఉద్దేశంలో యాజ్ ఏ మేనేజ్మెంట్ సైడ్గా నేను చెప్పదలసింది ప్రిన్సిపాల్ అంతా ప్లానింగ్ చేసుకొని సిస్టమేటిక్గా
చెప్తాడు. అన్నీ కూడా సిస్టమేటిక్గా నడుస్తారు. క్లాస్లో 40 మంది కూర్చుంటే 40 మందికి ఒకే విధంగా టీచింగ్ ఉంటుంది, అందరికీ చెప్తారు. బట్ ఇంటికి వెళ్ళి కష్టపడి వాళ్ళు చెప్పారు పిల్లలు ఆల్రెడీ, ఇంటికి వెళ్ళి కష్టపడి చదివిన పిల్లలు మాత్రమే మంచి టాప్ మార్క్స్ వస్తాయి. సో కాబట్టి మా సైడ్ నుంచి ఎంత ఉంటుందో కాలేజ్ వైపు నుంచి అంతే విధంగా పిల్లలు కూడా ఇంటికి వెళ్ళి కష్టపడి చదువుతారు కాబట్టి ఇంత మంచి మార్క్స్ వచ్చారని నేను అనుకుంటున్నాను. దానికి చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే మీరు ఇంతకుముందు అన్నారు 2017 నుంచి పెట్టినప్పటి నుంచి 2017లో పిల్లలకు అప్పుడు టౌన్ ఫస్ట్ 985, అట్లా తర్వాత 986 వచ్చింది, తర్వాత 987 వచ్చింది, 989 వచ్చింది, అట్లా లాస్ట్ ఇయర్ 918, అట్లా ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలాగే అంతకుముందు ఫస్ట్ ఇయర్ కూడా ఎత్తుకుంటే 460, ఒకప్పుడు 461, 462, అట్లా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ లాస్ట్ ఇయర్ మాకు ఇక్కడే ఉన్నాడు మదన్ 466 వచ్చాయి. సో అట్లా ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ అయితే మేమైతే సాధించుకుంటూ వస్తున్నాము. దానికి కంప్లీట్గా మా ఫౌండర్ ఎవరంటే స్టూడెంట్స్ పరంగా మొత్తం కూడా మా ప్రిన్సిపల్ శ్రావణ్ కుమారే. ఆయన ప్రతిదీ కూడా సరే ఆయన చెప్పాడు ఆల్రెడీ, ప్లాన్ ప్రకారము స్టూడెంట్స్ని చూసుకుంటూ ఎవ్రీ మంత్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్లో నీట్గా సపరేట్ చేసి పిల్లలు మెరిట్ కొద్దిగా నాన్ మెరిట్ ఉంటే వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకొని రావాలి. ఇంకా కొంతమంది డల్లర్స్ ఉంటారు, ఆ డల్లర్స్ని వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు ఎలా పాస్ అవ్వాలి. ఏదేమైనా పిల్లోడైతే మాకు ఫీజు కట్టినందుకు వాడిని సక్సెస్ చేసి బయట పంపించాలా, అదే కాన్సన్ట్రేషన్తో ఆ వర్క్ మొత్తం శ్రావణ్ సారే చూసుకుంటాడు. ప్రిన్సిపల్ అయినటువంటి ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కూడా మీ దగ్గర ఎవరో ఒకరు ఉంటారు. అలాంటి ఫెయిల్ అయిన స్టూడెంట్స్ మీరు మళ్ళీ ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆ పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పిల్లల్ని రప్పించి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళతో డైలీ క్లాస్ ఇదే క్లాస్ రూమ్లో రేపు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కంప్లీట్ కూర్చోబెట్టి చదివిపించి 100% పాస్ చేయించి బయట పంపిస్తాం. అంటే మేము ప్రత్యేక క్లాసులు తీసుకొని కంప్లీట్ చేయించి పంపిస్తాం. సహజంగా ఎవరికైనా సరే పిల్లలు ఫెయిల్ అయ్యాడు అంటే పాయింట్గానే అవుతారు. ఖచ్చితంగా అవుతారు. కూడా మీరు ఫేస్ చేస్తుంటారు, ఎందుకు మా పిల్లవాడు ఫెయిల్ అయ్యాడు మీరేం సరిగా చెప్పలేదా, లేకుంటే అర్థం దగ్గర డిసిప్లిన్ లేకుండా పోయిందా అనేది. అలాంటి వాటిని ఫేస్ చేసిన వాటి పేరెంట్స్ అట్లా అడుగుతుంటే మీకు ఎలా అనిపిస్తుంటారు? అది కరెక్టే, మీరు అడిగిన క్వశ్చన్ 100% కరెక్ట్. అది దానికి మేము లాస్ట్ జనవరి నుంచి పిల్లవాడు ఎలా ఏ లెవెల్లో ఉన్నాడనేసి ప్రతి పేరెంట్ని పిలిపించుకొని కూర్చోబెట్టి ఇంటికి వెళ్ళి మొబైల్ యూజ్ చేస్తున్నాడా, టీవీ చూస్తున్నాడా అని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మనం ఇంటిమేషన్ ఇస్తాం, పేరెంట్కి ఇస్తాం. పేరెంట్కి తెలియకుండా మేమేం దాచిపెట్టేదానికి ఉండదు. ఎందుకంటే పేరెంట్కి తెలియపరిచిన తర్వాతనే సార్ చదువుతున్నట్టు ఉంటాడు సార్, మేము ఎన్నిసార్లు అంటుంటారు. మేము చెప్తాం, మేము 50% చెప్తాం. 50% ఇంటికి వెళ్ళి పిల్లడు చదవాలి, చదివినప్పుడే పాస్ అవుతాడు. అది ఇంటికి వెళ్ళిన తర్వాత మనం రెస్పాన్సిబిలిటీ ఇంట్లో మనం పోయి కూర్చోలేం కదా సార్. పిల్లవాడిని మీరు ట్యూషన్ పెడతారు, ఇంట్లో చదివిపిస్తారు, ఆ బాధ్యత కూడా మీరు తీసుకుంటేనే పిల్లవాడు అంటే డల్లర్ స్టూడెంట్స్కి మీరు చెప్తారు. ఇప్పుడు మేము ఈ మధ్య కాలంలో చూసిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని సోషల్ మీడియాలో మాకు వచ్చేది, చెప్పండి, స్కూల్కి పంపిస్తున్నప్పుడు మొత్తం కేర్ మీరే తీసుకోవాలి కదా, మేము ఎందుకు తీసుకుంటాం ఇంట్లో అని చెప్పి సార్ కొన్ని క్వశ్చన్స్ కూడా కొన్ని సోషల్ మీడియాలో వాళ్ళే చేస్తారు. చాలా వస్తుంటాయి సార్, దాని మీద చాలా వస్తుంటాయి. కానీ అది కరెక్ట్ కాదు. అది మేము చేసేం కదా, అది మీరే చూసుకోండి అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయము. అలా ఏం కాదు. ఇంటికి వెళ్ళి పేరెంట్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలా, ఆ స్టూడెంట్కి కూడా విన్నప్పుడే వాడు సక్సెస్ అవుతాడు. అంతే కదా సార్. ఇప్పుడు అందరూ వింటే అందరికీ 91 మార్కులు వస్తాయి. ఎందుకు కొన్ని తగ్గుతాయంటే ఇంటికి వెళ్ళి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి, హార్డ్ వర్క్ చేయకపోతే తగ్గుతాయి. అంటే సార్ ఇప్పుడు మళ్ళీ ఈ ఫెయిల్యూర్ అయిన పిల్లలకి మళ్ళీ ఎగ్జామినేషన్ ఎప్పుడు సార్? రేపు మండే నుంచి క్లాసులు పెడుతున్నాము. ప్రతి పేరెంట్కి స్టూడెంట్కి ఇంటిమేషన్ ఇచ్చాము. రేపు మండే నుంచి ఎవరైతే పిల్లలు ఎవరైనా ఫెయిల్ అయి ఉన్నా, లేదు ఫస్ట్ ఇయర్లో ఎవరికైనా మార్క్స్ తగ్గున్నా వాళ్ళు వచ్చి ఫీజు కట్టుకొని మేము క్లాసులు ప్రత్యేకంగా మళ్ళీ అన్ని క్లాసులు రన్ అవుతాయి. అందరికీ మళ్ళీ యథావిధిగా ఇప్పటి వరకు మే 20th దాకా క్లాసులు జరుగుతాయి. మళ్ళీ 20th నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ క్లాస్ మళ్ళీ మీరు చదివిస్తున్నారు కదా, కూర్చొని పెట్టేస్తున్నారు, వాటికి మళ్ళీ సపరేట్
ఫీజులు ఏమైనా కట్టించుకుంటారా? అలా చేయకూడదు సార్, అలా చేస్తే కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ అబ్బాయిని అందరూ కట్టించుకుంటా ఉంటారు, చూస్తానే ఉంటారు. ఎవరు కట్టించుకోరు సార్, అలా కట్టించుకోరు. కానీ ఎగ్జామ్ ఫీజు కట్టాలా, గవర్నమెంట్ ఫీజు కట్టాలా, క్లాస్కి మాత్రం తీసుకోరు సార్. తీసుకోవట్టు అది తప్పు సరే. ఎవరు ఏ కాలేజీ తీసుకోరు, నాకు తెలిసినంతవరకు తీసుకోరు. అలా ఉండదు. ఇక్కడ దశరథరామరెడ్డి గారు అని సార్ ఉన్నారు. ఆ సార్ని కూడా డైరెక్టర్ గారు, ఆ సార్ని కూడా కొన్ని వివరాలు అడిగి తెలుసుకుంటాం. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత మంచి ర్యాంకులు మీరు సంపాదించిన దానికి ఈ అమరావతి కాలేజీ 991 గత ఎన్ని సంవత్సరాలుగా ఏ కాలేజీకి రాని మార్కులు మీ అమరావతి కాలేజీకి వచ్చాయి. ఎలా ఉంది మీ ఫీలింగ్? చెప్పాలంటే చాలా ప్రౌడ్గా ఉంది సార్. వెంకటగిరి చరిత్రలో 991 మార్కులు ఒక కాలేజీ సాధిస్తుందని, కానీ మేము ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకున్నాము, ఇక్కడే పెరిగాము. ఇక్కడ చాలామంది లెక్చరర్స్ సీనియర్స్ ఇక్కడ పనిచేశారు. ఎవరు కూడా 991 మార్కు సాధిస్తుంది వెంకటగిరిలో ఎంత అనేది మనం ఎప్పుడు అనుకోలేదు. పెట్టినప్పటి నుంచి సార్ వాళ్ళు చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ప్రతి సంవత్సరం మార్కు పెంచుకుంటూ మేము ఈ స్టేజ్కి రాగలిగాము. దీనికి ప్రత్యేకంగా మా దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ స్టాఫ్, అదేవిధంగా అంటే సార్ మీ దగ్గర ఉండే ఎక్స్పీరియన్స్ స్టాఫ్ అంటే వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ చదువుకొని ఇక్కడ దాకా మీరు? సార్ అందరూ వెల్ క్వాలిఫైడ్ విత్ గవర్నమెంట్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో దాని ప్రకారం మేము స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ద టాలెంట్, ఆ స్టాఫ్ ఉన్న టాలెంట్ ఏంటి, చాలామంది సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, అలా కాదు కదా. సో ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే తపనతో పనిచేసేటువంటి అధ్యాపకులను ఎక్కువగా మేము ఫోకస్ చేస్తాం. ఎందుకంటే సార్ చెప్పినట్టు ఇప్పుడు పిల్లల్ని ఏ విధంగా మంచి మార్గంలో పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మంచి లెక్చరర్స్, అంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే లెక్చరర్ చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఏదో ఎంప్లాయ్మెంట్ కోసం జీతం కోసం పనిచేసేటువంటి లెక్చరర్స్ ఏమున్నప్పుడు ఏమవుతుందంటే వ్యవస్థలో ఇప్పుడు కూడా మనం పైకి రాలేము. సో అలా కాదు, మా దగ్గర ఉన్న ప్రతి అధ్యాపకుడు మీరు పిల్లల్ని అడిగినప్పుడు చెప్తారు, ఏ అధ్యాపకుడైనా సరే వాళ్ళు కష్టపడి ఈ రిజల్ట్స్ సాధించాలా, ఈ పిల్లవాడిని మనం పైకి తీసుకురావాలా అనే తపన ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అలా ఉన్నటువంటి లెక్చరర్స్ని తీసుకోవడమే మా మేనేజ్మెంట్ యొక్క మెయిన్ ధ్యేయం. కానీ అందరూ చదివిన వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళే కదా ఉండరు కదా, బయట ఉంటారు మీ కాలేజీలో పనిచేయడానికి లెక్చరర్స్. లేదు సార్, టాలెంట్ అంటే ఏదైనా ఇప్పుడు మనం వెంకటగిరిలో ఉన్న వాళ్ళనే కాదు, మేము ఇప్పుడు బయట శ్రీకాళహస్తి నుంచి వస్తున్నారు, నాయుడుపేట నుంచి వస్తుంటారు, తిరుపతి నుంచి వస్తున్నారు. సో ఎవరు అనేది కాదు మనకి. అవును సార్, ఓన్లీ వెంకటగిరి వాళ్ళే కాదు. సో ఎవరు ఎక్కడ టాలెంట్ ఉంటే, ఎక్కడ మనకి సరైనటువంటి సబ్జెక్ట్ ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటారు, మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు మేము తీసుకుంటుంటాం. ఈసారి ఈ 991 కాకుండా ఇంకా మీరు ఏ స్కోర్ ఆలోచనతో ఉంటారు? ఖచ్చితంగా సార్, వెంకటగిరికి నెక్స్ట్ భవిష్యత్తులో మన స్టేట్ ర్యాంక్ని, ఫస్ట్ ర్యాంక్ని ఇవ్వాలనేది మా అధ్యాపకులు, అదేవిధంగా మా మేనేజ్మెంట్, మా ప్రిన్సిపల్ గారికి అందరికీ ధ్యేయం ఉంది. ఈరోజు మేము ఈ మార్కులు సాధించామనే దాంట్లో మేము గొప్పగా ఏం ఫీల్ కావట్లేదు, ఇంకా సాధించేదానికి గొప్పగా ఫీల్ అవుతున్నాం, ఇంకా సాధించాలని గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇంకా సాధించాలని, దీనికన్నా ఎక్కువ సాధించాలని ఇంకో బ్రాంచ్లు పెట్టుకోవాలని సార్. ఈడ అదే మీకు ఇంతకుముందు మనం ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం సార్, బ్రాంచెస్ అనే దానికన్నా కానీ ఒక గొప్ప ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అనే ఫీలింగ్ చాలా గొప్పది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ అయితే, మేనేజ్మెంట్ అయితే, ఈరోజు ఇప్పుడు అందరూ స్టాఫ్ గురించి మాట్లాడుకున్నాము, మేనేజ్మెంట్ నుంచి 2 పార్టీలు సార్. ఈ కళాశాల స్థాపించినప్పటి ఈ రోజు నుంచి కూడా మీరు చెప్పినట్టు ఎవరోజు కూడా కళాశాలలో నుంచి 10 రూపాయలు అంటే ఇక్కడ శాలరీస్ ప్రకారంగా తీసుకున్నది ఎవరూ లేరు. ప్రతి డైరెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి కళాశాల ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళ సొంత డబ్బులు పెట్టిన వాళ్ళే. ఈ రోజుటికి నేను చాలా హ్యాపీగా ఈరోజు మీ ముందు చెప్తున్నానంటే, ఈ సంవత్సరం కూడా తీసుకున్నా కానీ, ఎప్పుడు తీసుకున్నా కానీ కాలేజీ వ్యవస్థ ఇక్కడ మీరు చూసారో లేదో, ఇంతమందికి మేము బయట నుంచి తీసుకొచ్చి లెక్చర్స్ ఇస్తున్నాం కదా, ఈ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కదా, ఈ ఎడ్యుకేషన్కి ఇదే పిల్లలు వీళ్ళతో కూడినట్టు పిల్లలు 1,50,000 2 లక్షలు పెట్టి వేరే కాలేజీలో చేరారు. ఇదే పిల్లలు వీళ్ళతో కన్నా ముందు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు అక్కడ చేరారు కదా, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, వీళ్ళకి ఎన్ని మార్కులు మీరే వెరిఫై చేయండి. ఈరోజు ఈ పిల్లలు 1,50,000 కట్టి ఇక్కడ మన 20,000 ఫీజుతో వెంకటగిరిలో మన దగ్గర మన పిల్లల పేరెంట్స్కి దగ్గరగా ఉండే విధంగా ఇచ్చినటువంటి విద్య చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఇదే ఫీజుకి మనం బయట వెళ్ళి కార్పొరేట్లో ఎక్కడ విద్య అనేది దొరకదు. ఒక ఫస్ట్ క్లాస్ పిల్లోడు, బేబీ క్లాస్ పిల్లోడికి 20,000-25,000 ఫీజు ఉంది. కానీ ఇదే కళాశాల ఇంత స్టేట్ ర్యాంక్ సాధించినటువంటి
ఉన్నటువంటి కళాశాలలో ఉన్నటువంటి ఫీజు మీరే వెరిఫై చేసుకోండి, మీరే పిల్లల దగ్గర అడగండి ఎంత ఫీజుకి మేము చెప్తున్నాం. సో ఇట్స్ మ్యాటర్ ఏంటంటే మీరు ఏ బ్రాంచ్ పెట్టాము ఇంకో బ్రాంచ్ పెట్టేదానికన్నా కానీ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడానికి మా దగ్గర ఉన్నటువంటి డైరెక్టర్లు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, రేపు భవిష్యత్తులో వెంకటగిరిలో ఎంత ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలనే దాని గురించి ఆలోచిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ఆలోచన మీకు ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది సార్? ఎందుకంటే నేను ఒక్కటే కాదు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, అందరికీ కూడా అంటే మేము ఇదే ఊర్లో చదివాము, ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డాము, అంటే బేస్డ్ ఆన్ నెక్స్ట్ స్టడీస్కి వెళ్ళాము. నేను ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఈ జర్నీలో జరిగినటువంటి సందర్భంలో వెంకటగిరిలో ఒక మంచి ఎడ్యుకేషన్, ఇప్పుడు వెంకటగిరిలో ఒక మంచి హాస్పిటల్ ఉంటే ఎలా బాగుందని ఫీల్ అవుతున్నాం, వెంకటగిరిలో ఒక మంచి ఇంటర్మీడియట్ ఉండే కాలేజ్ ఉంటే బాగుంటుంది, నెక్స్ట్ వెంకటగిరిలో మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే బాగుంటుంది. అంటే మన ఊర్లో ఒక మంచి కాలేజీ ఉండాలా, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా. ఈ రోజుకి స్టిల్ మీరు ఇప్పుడు ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ ఇంకా మంచిగా ఇప్పుడు వెంకటగిరి ఇంకొక బ్రాంచ్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్రాంచ్ పెట్టడానికి మొదటి కారణం ఏంటంటే టౌన్లో ఉన్నటువంటి చాలా మంది పిల్లలు, ఈవెన్ గర్ల్స్ హై స్కూల్ పిల్లలు ఎక్కువగా ఇక్కడ మీరు చూడండి, మీకు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు కార్పొరేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివిన వచ్చిన పిల్లలే మా దగ్గర టాప్ మార్క్స్ ఉన్నారు. ఈ అబ్బాయిని ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యవస్థ, ఒక మంచి వ్యవస్థ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే దానికి గత కాలేజీలో ఇతను చదివాడు, ఇతని టాలెంట్ ఆ రోజు మారదు, ఈ రోజు మారదు, ఇతని దగ్గర అదే టాలెంట్ ఉంటుంది. కానీ గత కాలేజీలో ఆ ఎన్విరాన్మెంట్, ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ మానిటరింగ్ లేని దాని వల్ల 5 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. ఓకే, అక్కడి నుంచి మేము ఈ అబ్బాయి ఇక్కడికి చేరిన తర్వాత మళ్ళీ మొదటి సంవత్సరం నుంచి చదవమని చెప్పి అతనికి మా స్టాఫ్, మా మేనేజ్మెంట్ గైడ్ చేసి, మా అయ్యమ్మ కొడుకు కాబట్టి మేము అందరం దగ్గరకు తీసుకొని చెప్పిన తర్వాత ఈరోజు టౌన్ ఫస్ట్ సాధించాడు. ఒక 5 సబ్జెక్టులు పోయి వేరే కాలేజీలో ఉన్న అబ్బాయి ఈ కాలేజీలో టౌన్ ఫస్ట్ సాధించడం అనేది ఆషామాషి విషయం కాదు. అదేవిధంగా అతని టాలెంట్ ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏం మారలేదు, కానీ ఒక వ్యవస్థ మార్చింది. ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థలో పనిచేసేటువంటి అధ్యాపకులు వాళ్ళు చేసేటటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది మార్చింది. ఈరోజు మేము గొప్పగా ఫీల్ అవడానికి ఈ వ్యవస్థలో అందరూ పనిచేసే ప్రతి లెక్చర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పర్సన్కి మా దగ్గర ఉన్న 750 మంది పిల్లవాడిని ఎవరినన్నా తీసుకోండి, వాళ్ళ యొక్క స్టేటస్ చెప్పగలిగే కెపాసిటీ మా ప్రిన్సిపల్ గారి దగ్గర ఉంది, మా స్టాఫ్ దగ్గర ఉంది. అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా ఇక్కడ ఈ మీరు చెప్పిన 20,000 ఫీజుకు ₹1,00,000 ఫీజు కానీ కాకుండా ఎంత ఫీజు అనేది కాదు, ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలం అనేది ప్రజలకు, పేరెంట్స్ కూడా అనేది మేము చేస్తాం. చదివే వాళ్ళకు చదువుకు ఎంత మంచి మార్కులు తెచ్చిస్తున్న మీ కరెస్పాండెంట్ యాజమాన్యానికి కూడా ఆ విలువ కూడా అలాగే కాపాడుకోగలిగి వస్తున్నారు. అదే సార్, థ్యాంక్స్ అండి. చాలా మంచి పిల్లలు చదివిస్తున్నారు. తక్కువగా ఉండే దానిగా భేదం అనేది లేకుండా, ఏ భేదంతో లేకుండా పిల్లల్ని కూడా అలాంటి గ్రోతింగ్ తీసుకురావడం మీ ఆలోచనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అమరావతి జూనియర్ కాలేజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ, పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్. ఇక్కడ సాధించినటువంటి విద్యార్థులందరూ ఒకసారి రండి.